హాయ్ ఫ్రెండ్స్, శృతి తన ఫ్యామిలీ గురించి ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. నేనే అబద్ధం చెప్పానని రాజ్ అంటాడు. శాలిని మధ్యలో వచ్చి మళ్ళీ చంద్రమీదకు డైవర్ట్ చేస్తుంది. కామాక్షి వచ్చి నీ కళ్ళు చల్లబడ్డాయా అనంటుంది. ఇదంతా చంద్ర ఆడిన నాటకమే. వీళ్లంతా ఉసిగొల్పిన మనుషులే అని కామాక్షి అంటే, బుద్ధి ఉండాలని రఘురాం మధ్యలో చంద్రకు అండగా నిలుస్తాడు. ఇది నిజంగా చంద్రకల పనే. నిన్న జల్రాజ్ నాకు డబ్బులు కావాలని అడిగాడు. అప్పుడే చంద్ర నాకు డబ్బులిచ్చి బ్యాంక్లో డిపాజిట్ చేయమందని శృతి చెప్తుంది. చంద్ర ఆఫీస్కు వెళ్తుంటే నేనే పనసపొట్టుకూర చేయమన్నా. చంద్ర డబ్బులిచ్చి డిపాజిట్ చేయమని చెప్పిందని రఘురామంటాడు. అవును, చంద్ర ముందే ఆ డబ్బులు నన్నడిగిందని విరాట్ చెప్తాడు. నేనే పరాయిదాన్ని. ఇదంతా అసలు పెళ్లే కాదు. ఆ తాళి తీసి వాడి ముఖం మీద కుట్టు అని కామాక్షి అంటే, శృతి తాళి తీసేందుకు రెడీ అవుతుంది. ఆగు శృతి, తాళి తీయడం సంప్రదాయానికి విరుద్ధం. తాళికి విలువ ఇవ్వమని చెప్తున్నా. నా కొడుకులిద్దరూ ఇలాగే పెళ్లి చేసుకుని వచ్చారు. కాని నేనిలాగే తాళి తెంచమన్లేదు. తాళికి విలువ ఇవ్వల్సిందేనని జగదీశ్వరి అంటుంది. మీ కొడుకు ప్రేమనాటకమని తెలిస్తే మాత్రం విడాకులిప్పించి నష్టపరిహారం కూడా వసూలు చేస్తానని సరోజాకు జగదీశ్వరి వార్నింగ్ ఇస్తుంది. రాజ్, శృతికి హారతి ఇచ్చి ఇంటిలోపలికి రమ్మంటుంది జగదీశ్వరి. మొత్తానికి ఇంట్లో అడుగుపెట్టా. ఇక సింహాసనం దక్కించుకోవాలని రాజ్ అనుకుంటాడు. కూతురి పెళ్లికోసం ఎన్నో కలలు కన్నానని కామాక్షి ఏడుస్తుంది. చంద్ర తప్పేం లేదని రఘురాం వెనకేసుకొస్తాడు. మనమే శృతి జీవితాన్ని చక్కదిద్దాలని జగదీశ్వరి చెప్తుంది. చంద్రను మాత్రం వదలను, విరాట్తో కాపురం చేయనివ్వనని కామాక్షి అనుకుంటుంది. కిచెన్లోకి వెళ్లి శృతిని బలిపశువుని చేసింది నేనేనని శాలిని చంద్రతో చెప్తుంది. నిన్ను బ్యాడ్ చేయాలనుకున్నా. శృతి ఓ ఫ్రాడ్ను ప్రేమించింది. ఆ విషయం కామాక్షి పిన్నికి చెప్పేలా చేశా. పెళ్లి చేసుకునేలా రెచ్చగొట్టా. శృతి పెళ్లి జరగాలి, అందుకు కారణం నువ్వే అని నిందించాలి. నీపై అందరికీ కోపం పెరగాలి. అదే నా ప్లాన్. సక్సెస్ అయింది. ఏదో ఒకరోజు మామయ్యను కొట్టింది కూడా నువ్వేనని నమ్మిస్తానని శాలిని అంటుంది. శాలినిని చంద్ర కొట్టబోతుంటే శ్యామల వస్తుంది. శృతిని ఎందుకు మోసం చేశావని అడిగితే కొట్టబోతోందని శాలిని చెప్తుంది. రూంలో ఉన్న పరుపు, వస్తువులు చూసి రాజ్, సరోజ సంబరపడిపోతుంటారు. ఇంక రేపు జరగబోయే స్టోరీ ఏంటంటే, శృతి ఆ అబ్బాయిని లవ్ చేస్తున్న విషయం శాలినికి ముందే తెలుసు. నన్ను ట్రాప్ చేయడానికే అప్పుడు నాకు పంపించారు అని చంద్ర విరాట్తో చెప్తుంది. నిన్ను ట్రాక్ చేయాలని ఎవరు చూస్తారు చంద్ర అని అడుగుతాడు విరాట్. ఇంకెవరు బావా, ఆ శాలిని అని చెప్తుంది శాలిని. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నేను నిన్ను ద్వేషిస్తాను చంద్ర. క్రాంతిని నమ్మించాలి అంటే శాలిని మీద ప్రేమను దాటి వాడి మనసులో చేరాలని, మన మధ్య గొడవలు జరగాలి అని చెప్తాడు విరాట్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.